చిన్న ప్రార్థన చూసారా, శ్రేష్టమైన ప్రార్థన చేశాడు. తన జీవితంలో తను చెప్పండి పాపినని చెప్పుకుంటున్నాడు, ఒప్పుకుంటున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. చెప్పుకుంటున్నాడు, ఒప్పుకుంటున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. చూసారా? తర్వాత తల ఎత్తడానికైనా కూడా చెప్పండి, ఎందుకని తల ఎందుకు ఎత్తలేడు అంటే తన స్థితి తాను ఎరిగిన వాడు. పరిసయ్యుడు తల ఎలా ఎత్తగలిగాడంటే తన తప్పుని తను దాచిపెట్టుకునేవాడు. తప్పు చేసి ఎవడైనా సరే తల వంచుకోవాలి. చూసారా? ఎవరైనా కూడా పరిసయ్యుడు తన తప్పుని తాను గుర్తెరగలేని అజ్ఞాని, సుంకరి, తన తప్పు తాను గుర్తెరగలిగిన వాడు. సో ఏది దేవునికి ఇష్టమైనటువంటిది? చూసుకునేదా, చూపించేదా? చూపించేదా? ఎక్కువ దేనికి అలవాటు పడతాం మనము? చెప్పండి, మనుషులు దేనికి అలవాటు పడతారు? దీనికి అలవాటు పడతారు. పెద్ద రాంగ్ స్టెప్ అది రాంగ్ థాట్. అది ఎప్పుడు ఇలా చూపించడానికి ఎక్కువ అలవాటు చేసుకుంటామో చెడిపోయిన హృదయం అయిపోతుంది. పశ్చాత్తాపం రాదు. ఇలారా జీవితకాలంలో మనల్ని మనము చూసుకునేలాగా ఉండాలి. వేలు ఎప్పుడు కూడా ఇలా ఉంచుకో అంటాడు దేవుడు. ఇలా ఉంచుకో, ఇలా పెట్టబాక అని అంటాడు. కాబట్టి ఇక్కడ ఈ చిన్న ప్రార్థనలో దేవుడు మనకు నేర్పించే అనుభవము ఏందనంటే, దేవుని దృష్టికి నీతిమంతుడుగా నువ్వు ఎంచబడాలంటే ఈ విధానము, ఈ అనుభవము, ఈ ప్రార్థన, ఈ ఒప్పుకోలు, ఇది నీ జీవితానికి కావాలి అంటాడు. మనుషులం కదా, బలహీనులమే. మన దగ్గర ఒక 100 ఉంటాయనుకోండి, ఒక్కదాన్ని గట్టిగా పట్టుకుంటాం. మన దగ్గర 10 ఉన్నా కూడా ఆ ఒకటే మన ఎదుటి వ్యక్తుల్లో. హృదయములను పరిశోధించేవాడును నేనే. కాబట్టి మనము ఈ చిన్న ప్రార్థన, నాకు ఈ సాయంకాలం సమయంలో నేను అలా కూర్చున్నప్పుడు ఈ లోకా సువార్తల్లో ఉన్న కొన్ని మాటలు జ్ఞాపకం చేశాడు ప్రభు. చిన్న ప్రార్థన, పరలోకానికి వెళ్ళిన ప్రార్థన, ప్రభు మన్నన పొందిన, మీరు చెప్పండి, గట్టిగా చెప్పాలా, పరలోకానికి వెళ్ళిన ప్రభు యొక్క మన్నన పొందిన, లేకపోతే జవాబు పొందిన, అంగీకరించబడిన, నీతిమంతుడిగా మార్చిన చిన్న ప్రార్థన. సో ఏ లిటిల్ ప్రే బ్రింగ్స్ విక్టరీ. ఓ చిన్న ప్రార్థన ప్రభావితమైన ప్రార్థన, విరిగిన హృదయముతో చేసే చిన్న ప్రార్థన అయినా కూడా అది అంగీకరించదగిన ప్రార్థన. విరిగి నలిగిన ఎవరు దీన మనసు కలిగిన వారై, యెషయా గ్రంథంలో మనకు 66 అధ్యాయం అనుకుంటారు కదా, దీనుడై ఆయన మాట విని వణుకుచుంటాడు, లేకపోతే ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడతాడో వారి దగ్గర ప్రభు ఉంటాడంట. వాడిని ప్రభు ఇష్టపడతాడంట. కాబట్టి ఇతను ఒక దీనత్వానికి సాదృశ్యము. దైవ సన్నిధిలో దాచుకోలేనివాడు. దేన్ని దాచుకోలేనివాడు? ఏ దోషాన్ని దాచుకోలేనివాడు. పరిసయ్యుడు చెప్పుకోలేదే, నేను ఫలానా అని చెప్పుకోలేదే. ఏం చెప్పలా? అతను ఎంత ఏం చెప్తున్నాడంటే అతను గొప్పతనాన్ని వివరిస్తూ చెప్పాడు అంతే. తన ఆత్మకు, తన అంతరంగానికి, తన జీవితానికి ఏం సహాయం కావాలి దేవుని దగ్గర అన్నది ఏం చెప్పలాడా? ప్రభు, నేను ఈ రీతికున్నాను, నాకు ఏదో ఇది సహాయం చేయి, నా కుటుంబం కోసం ఇది లేదు, ఆ ప్రార్థన ఏమి చేయలే ఆయన. అంటే
అక్కడ ఇద్దరు ప్రార్థన అక్కడ ఇద్దరు వచ్చారు కదా దేవుని దగ్గరికి, ఇక్కడ ఇద్దరు వచ్చారు. ఇతను వైపు చూడలా. ఎవరి వైపు చూశాడు? శంకర వైపు చూశాడు. శంకర్ని ఇష్టపడ్డాడు, శంకర్ని అంగీకరించాడు, శంకర్కి జవాబిచ్చాడు. శంకరి నీతిమంతుడు అన్నాడు. దాని అర్థమైంది, పాపము కొట్టించుకొని అప్పు తీర్చుకొని వెళతా ఉన్నాడు, రుణం తీర్చుకొని వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. పరిసీని రుణము మిగిలిపోయింది. పరిసీని రుణము ఏమైపోయింది చెప్పండి? మిగిలిపోయింది. మనం కూడా ఒక చిన్న ప్రార్థన చేసిన, అంటే నేనేమంటానంటే, నువ్వు ఒక చిన్న ప్రార్థన చేయడానికి అలవాటు పడాలి.